విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రతలు పెరిగిపోయాయి. మధ్యాహ్నం 12 గంటలకే 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రహదారులపై ప్రజలు కనిపించని పరిస్థితి నెలకొంది. అధిక ఉష్ణోగ్రతలకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే అంటే ఇంకా మార్చికి కనీసం సగం రోజులు కూడా పూర్తి కాకముందే అటు ఏప్రిల్, మే నెల రాకముందే సుమారు 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు ఒక్క విజయనగరం జిల్లా కేంద్రంలోనే కాదు, టోటల్గా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అటు బొబ్బిలి, పార్వతీపురంలో అయితే 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సాలూరు కావచ్చు, అదేవిధంగా కురుపాం నియోజకవర్గం అటు సైడ్ అయితే మనకి సుమారు 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన గజపతి నగరం అయితే చాలా డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. 38 డిగ్రీలకు పైగా అక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతేకాకుండా సుమారు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఏ విధంగా అంటే ఎంత ఎండ ఉన్నట్లయితే ఒక ఫీలింగ్ కలుగుతుందో సుమారు ప్రస్తుతం గజపతి నగరంలో అంతే ఫీలింగ్ కలుగుతుంది. 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో ప్రస్తుతం గజపతి నగరం నియోజకవర్గం అంతా కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే మనం జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం మనం ఈ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే నిత్యం రద్దీగా ఉండే రోడ్డుగా చెప్పుకోవచ్చు. ఒక హాట్గా దించేది, ఎందుకంటే విజయనగరానికి ఒక గుండెకాయగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి రోడ్డు కూడా ప్రస్తుతం ఖాళీగా ఉందంటే ఎండల తీవ్రత ఏ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ప్రజలు కూడా బయటికి రావడానికి తీవ్రంగా భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడనే కాదు, ఉదయం నుంచి మనం చూసి సుమారు 7 గంటల నుంచి కూడా ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి, సుమారు 30 డిగ్రీలకు పైగా ఉదయం 7 గంటల నుంచి నమోదవుతున్న పరిస్థితి ఉమ్మడి విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే అటు డాక్టర్లు కూడా ఎప్పటి నుంచే అటు వాటర్ మిలాన్ కావచ్చు, అదేవిధంగా బటర్ మిల్క్ కావచ్చు, లెమన్ వాటర్, అదేవిధంగా బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకోవాలని ఇప్పటికే సూచనలు చేస్తున్న పరిస్థితి. ఉదయం పూట వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే సుమారు 7 గంటలు దాటిన తర్వాత ఎక్కడా కూడా స్టేడియాల్లో జనాలు లేనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. సో ఈ క్రమంలో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికే డాక్టర్లు కూడా సూచిస్తున్న పరిస్థితి. అదేవిధంగా బిగ్ టీవీ కూడా ప్రత్యేకంగా ప్రజలందరికీ సూచనలు చేస్తుంది. ఏమైనా పనులు ఉంటే ఖచ్చితంగా ఉదయం 10-11 లోపే పూర్తి చేసుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం 4 తర్వాత బయటకు వస్తే కాస్త ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పుకోవాలి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.